పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ప్రధానంగా ఈ సమాజంలో ఘోరమైనటువంటి దుర్భర పరిస్థితులు అనుభవిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా కార్మికులే. కాయ కష్టం వాళ్ళ శ్రమతో పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నారు. ఉదాహరణకి క్లాత్ వర్కర్స్ ఉన్నారు, బట్టల షాపుల్లో పనిచేసే వస్త్ర కార్మికులు, అలాగే జ్యువెలరీ షాపుల్లో పనిచేసేటటువంటి కార్మికులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా కనీస వేతనాలకి అర్హత లేనటువంటి విధంగా వాళ్ళ జీవితాలు చాలీచాలన విధంగా గడుపుతున్నారు. వాస్తవానికి కార్మిక చట్టాలు వీళ్ళందరికీ కూడా కనీస వేతనాలు అమలు చేయాలి, అలాగే ఇతర సౌకర్యాలు కల్పించాలి అని అనేక పర్యాయాలు చట్టబద్ధమైనటువంటి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. అలాగే ప్రభుత్వానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక సందర్భాల్లో మనం రాయడం కూడా జరిగింది. కానీ కార్మిక శాఖ నిమ్మకి నీరెత్తినట్లు చోద్యం చూస్తున్నారు. అలాగే ఏ షాపులో పనిచేసినా, ఏ షోరూముల్లో పనిచేస్తున్నా వాళ్ళందరికీ కూడా సరైనటువంటి జీతాలు లేవు, వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఇచ్చేటటువంటి సౌకర్యాలు లేవు. ఇలాంటి దుర్భర పరిస్థితి అనుభవిస్తున్న కార్మిక శాఖ వాళ్ళు ఏ విధమైన పరిష్కారం చేయకపోగా వాళ్ళ దగ్గరికి ఫిర్యాదు వెళితే యాజమాన్యానికే కొమ్ము కాస్తారు, యాజమాన్యాన్నే సపోర్ట్ చేస్తారు. కార్మికుడికి న్యాయం జరుగుతుంది. ఈరోజు కార్మిక శాఖలో కార్మిక యంత్రాంగం ఈరోజు లేదు అని కార్మికుడు యాజమాన్యానికి బాంఛనంటూ బతుకుతున్నాడు. అలాగే బానిస బ్రతుకులే అలవాటుగా ముందుకు నడుస్తున్నాడు. అందుకని ఈ విధి విధానాలు మారాలి. ఖచ్చితంగా కార్మికులకి మంచి స్వేచ్ఛ, అర్హత కలిగినటువంటి జీవితాన్ని, అలాగే కనీస వేతనాలు అమలు చేయాలి. అలాగే కార్మిక శాఖలో మెరుగైనటువంటి సంస్కరణలు రావాలి. కార్మికులకు ఉద్యోగ భద్రత కావాలి. ఉద్యోగ భద్రత ఈరోజు ఏ షాపులో పనిచేస్తున్నా, షోరూముల్లో పనిచేస్తున్నా ఖచ్చితంగా ఎస్ఫామ్ ఉండాలి. ఎస్ఫామ్ ఇష్యూ చేయాల్సినటువంటి బాధ్యత కార్మిక శాఖది. అసలు ఎస్ఫామ్ ఇష్యూ చేయకుండా కార్మికుడితో పనులు చేయించుకోకూడదు. అలాగే ఈఎస్ఐ సౌకర్యాలు లేవు. పిఎఫ్ కట్టించేటటువంటి కార్యాచరణలో కూడా అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారు కార్మికులు. ఇవన్నీ కూడా ఘోరమైనటువంటి పరిస్థితులు. కార్మిక కుటుంబాలన్నీ కూడా రోజు నిత్యం వేదనకు గురవుతున్నారు, వెలవలబోతున్నారు. అందుకని ఈ నేతలకి, అసెంబ్లీకి పోటీ చేస్తున్నటువంటి వాళ్ళకి కానీ, పార్లమెంటు పోటీ చేస్తున్నటువంటి వాళ్ళకి కానీ కార్మికుడి యొక్క బాధలు కనబడం, కార్మిక కుటుంబాల జీవితాలు వాళ్ళకి కనబడం, వాళ్ళకి ఎప్పుడు కూడా గెలిచాం, దోచుకుందాం, కార్మికుడి శ్రమను దోచుకుందాం, వాడి రక్తాన్ని పీల్చేద్దాం అనే ఆలోచనతోనే ఈరోజు చట్టసభలో ఉన్నటువంటి అధికార తెలుగుదేశం పార్టీ కావచ్చు, అలాగే జగన్ పార్టీ కావచ్చు, ఏ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచినా సరే కార్మికుడి జీవితాన్ని దోచుకోవడమే ఈ పార్టీల యొక్క ప్రధాన లక్ష్యం. వాడిని ఆర్థికంగా దోచుకుంటున్నారు, వాడి శ్రమను దోచుకుంటున్నారు, వాళ్ళ బిడ్డల భవిష్యత్తును దోచుకుంటున్నారు. మీరు చేసేటటువంటిది ఏముంది? కానీ ఈ పరిస్థితుల నుంచి కార్మిక కుటుంబాలకి ఒక మెరుగైనటువంటి ఒక మంచి జీవితాన్ని తీసుకురావడమే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. ఖచ్చితంగా మెరుగైనటువంటి ఒక గొప్ప జీవితాలు, సంపద కలిగినటువంటి జీవితాలు, కనీస వసతులు, మెరుగైనటువంటి సౌకర్యాలు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, అలాగే కార్మికుల యొక్క ఏ సమస్య అయినా సరే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ దగ్గరకు వస్తే ఖచ్చితంగా ఇప్పటివరకు న్యాయం చేస్తున్నాం, ముందు కూడా చేస్తాం. ఖచ్చితంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం ఇస్తే కార్మికులకి పేదరికమైనటువంటి జీవితం, ఒక గొప్ప జీవితాన్ని కార్మికుల కుటుంబాల్లో ఒక మంచి వెలుగుని ఇచ్చేటటువంటి బాధ్యత రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ మరింత విస్తృతంగా తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.